స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఏపీలో రాజకీయాలు అయితే సర్వాంగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపించిన కొద్ది ప్రధానంగా టీడీపీ అలాగే జనసేన పొత్తుతో ఓ పక్కన వెళ్తుంటే మరో పక్కన వైనాట్ 170 అధికార పార్టీ వైసీపీ అయితే దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఏమి ఉన్నాయో మనలో మాట్లాడేది ప్రస్తుతం బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఉన్నారు. రాజనగరం ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, టీడీపీ జనసేన పొత్తుతో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఒక పక్కన వైనాట్ 170 వైసీపీ వెళ్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పక్కన చంద్రబాబు గారు, ఇంకొక పక్కన యోగాలం చేస్తూ లోకేష్ గారు, మొన్నటి వరకు భువనేశ్వర్ గారు కూడా తిరిగిన సందర్భాలు చూసాం. వీటన్నిటికీ కూడా అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల్లోంచి లభిస్తుంది. అదేవిధంగా మేము కూడా ఇక్కడ నియోజకవర్గ నాయకులుగా లేకపోతే గ్రామస్థాయి నాయకులుగా గ్రామాన తిరుగుతూ ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారి సమస్యలు తెలపటం, ఈసారి మీకే వేస్తాం, పోయినసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చాం అని వారే స్వచ్ఛందంగా చెప్తుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుందనే సంకేతం అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుందండి. అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకే బాగుంది అని అనుకోవడం సహజం, కానీ స్వచ్ఛందంగా అంటే మా పార్టీ కార్యకర్తలు కాకుండా మా ఇంటింటికి వెళ్ళినప్పుడు వారు చెప్తుంటే మాకు కొంచెం నమ్మకం అయితే వస్తుందండి. అంటే ప్రధానంగా యువగలం పాదయాత్ర కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగింది. ఏ విధంగా కొనసాగింది? జిల్లాలో ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది? అంటే యువగలం పాదయాత్రలో ఇది మొదలుపెట్టమైతే యువత భవిత కోసం అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఇది. కానీ ఒక కాలక్రమేణా అది ఎట్లా తయారైందంటే ప్రతి సామాజిక వర్గం అంటే ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, జాబ్స్ కోసం ఎదురు చూసే యువత కానివ్వండి, అన్ని వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన మాకు యువగలంలో కనిపించింది. ముఖ్యంగా మనకి ఇక్కడ రాజోల్లో ఆగిపోవటం, మళ్ళీ ఈ 60 రోజుల పాటు అక్కడ బాబు గారి అరెస్ట్ కానివ్వండి, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆగిపోవటం, ఆ తర్వాత మళ్ళీ పునఃప్రారంభం ఉన్నప్పుడు ఏ విధంగా జనం వచ్చారో అనేది మేము చూసాము. చాలా అంటే మాకు అంచనాలకి మించి చాలా భారీగా ప్రజలు రావడం, ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చి యువగలంలో పాల్గొనడం అనేది చాలా మంచి పరిణామం అండి. వైసీపీ సింగిల్గా పోటీకి వెళ్తుంది. అలాగే జనసేన టీడీపీ కలిపి జగన్కి భయపడి వైసీపీ పార్టీ భయపడి పొత్తులతో వెళ్తున్న పరిస్థితి, సింగిల్గా రాలేకపోతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. అంటే ఈరోజు మనం మొన్నే 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయండి. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇన్క్యూమెంట్ పార్టీ ఏదైతే ఉందో, అంటే అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో వారికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయటం అనేది జరిగింది. బహుశా అది గమనించో ఏంటో, లేకపోతే ఇక్కడ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా అభివృద్ధి కూడా జరిగింది, అయినప్పటికీ వారికి మళ్ళీ పట్టం కట్టలేదు. ఇక్కడైతే అసలు అభివృద్ధి అనేదే సున్నా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇటువంటి సమయంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరినీ మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 11 మందిని మార్చారు. అదే ఇటు మార్చడం, లేకపోతే మొత్తాన్ని తీసేయడం, వారంతా కూడా మళ్ళీ అసమ్మతితో పార్టీ నుంచి రిజైన్ చేయడం. అంటే ఇది జస్ట్ మొదలైంది. రానున్న రోజుల్లో నేను అనుకోవటం వైనాట్ 170 కాదు, వైనాట్ 90 మార్చుకుంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరిని మార్చుకుంటూ వచ్చి అసమ్మతి బాగా పెరిగిపోయింది ప్రజల్లో. ఆ నాయకత్వంలో కూడా అంటే గ్రామ స్థాయి నాయకుడి నుంచి ఒక సర్పంచ్ నుంచి ఎంపీటీసీ కానీ నాయకులు కూడా ఎవరు కూడా ఈసారి మన పార్టీకి చేయాలి అనే ఒక ప్రేరేపితం అయితే అవ్వట్లేదు. వారు చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉంటున్నారు. ఇంకా ఈ మార్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఇంకా మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితిలో వైఎస్ఆర్ అయితే ఉందని అనుకుంటున్నాను. అంటే మార్పు సంకేతం దేనికి అనుకుంటారు? అంటే టీడీపీ బలంగా ఉందని అనుకుని మార్పుతున్నారంటారా, లేదంటే వాళ్ళ వ్యూహం ఏదన్నా ఇచ్చేస్తున్నారంటారా? అంటే సామాజిక పరంగా ఉన్నటువంటి దాంతో ముందుకెళ్తున్నారు? 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి అంటే గతంలో ఒక ఛాన్స్ అని వచ్చిన ఆయన సరిగ్గా చేయలేకపోవటం, అంటే పూర్తిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి, ఈయన మొత్తం అధికారం అంతా కేంద్రీకృతం చేసుకున్నారు. మొత్తం ఏ బటన్ నొక్కాలన్నా ఒకే ఒక మనిషి నొక్కుతాడు, అది సీఎం గారు నొక్కాలి. కింద స్థాయిలో నాయకులకి అసలు ఎటువంటి ప్రమేయం లేకుండా పోయింది. అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కింద స్థాయి నాయకులు ఎవరికి కూడా ఎటువంటి పని లేదు. ముఖ్యంగా సర్పంచులు ఈరోజు లోకల్ బాడీస్ చూసినట్లయితే వారికి కనీసం ఫండ్స్ కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వారంతా ఒక ఎత్తు అయితే,
అసలు ఇటువైపు ఏమో తెలుగుదేశం పార్టీని గత 5 ఏళ్ళుగా చూశారు, అనుభవం ఉన్న వ్యక్తిని చూశారు. ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ 70% లేకపోతే అమరావతి ఏ విధంగా తీసుకెళ్లారు అనేది అంటే ఇప్పుడు అంతే బేరీ వేసుకుంటున్నారు ఇదా అదా అని. సో మనకు అరాచకం కావాలా అభివృద్ధి కావాలనేది ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని రానున్న రోజుల్లో కూడా వారు చూస్ చేసుకుంటారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులతో ముందుకెళ్తున్నారు. పైన ఉన్నటువంటి నాయకత్వం కలిసి కింద ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కావచ్చు క్యాడర్ కొంచెం కలవడం లేదా కొన్ని చోట్ల గొడవలు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2-3 చోట్ల అయితే జరిగిన పరిస్థితి. రాజానగరం నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు పొత్తు అయితే మనకి స్టేట్ లెవెల్లో చాలా సాలిడ్గా ఉందండి. అది ఎవరో ఈ పొత్తుకి వ్యతిరేకంగా మాట్లాడినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇరు పార్టీ వారు చెప్పారు. సో స్టేట్ లెవెల్లో అయితే చాలా ఫర్మ్గా ఉన్నారు పార్టీ లీడర్షిప్, ఇరు పార్టీ లీడర్షిప్స్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ జిల్లా స్థాయిలో కూడా మీటింగ్స్ జరిగాయి. సో అక్కడ కూడా సమన్వయపరిచారు, అక్కడ ఈ కమిటీలు అది వేశారు. తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా మేము మీటింగ్స్ పెట్టుకున్నాం. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బాలరామకృష్ణ గారు, నేను, మా ఇద్దరు నాయకత్వంలో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యమైన నాయకులంతా కూడా కలిసాం. కానీ మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల టికెట్ ఎవరిది అనేది ఒక పోటీ అయితే నెలకొని ఉంటుంది. ఇది మితిమీరిన పోటీ కాకుండా అదే పోటీతత్వం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలనేది నేనైతే ముఖ్యంగా చాలా హుందాగా ఏమి సీట్ నాదేనో లేకపోతే మీదేనో అని చెప్పకుండా ఇద్దరు కూడా మేము కలిసే చేసుకునే ధోరణిలో అయితే మేము వెళ్తున్నాం. అంటే ప్రధానంగా జనసేనకి టికెట్ కేటాయిస్తే మీరు కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఏమన్నా కొంచెం అలకలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? అసలు అటువంటి ఏమి ఉండవండి ఇక్కడ. ఇరు పార్టీ నాయకులను కూడా మనం మీటింగ్ అయ్యి ఏ పార్టీకి ఇచ్చినా కూడా ఒకరికొకరు సహకరించుకోవాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి కట్టుబడి ఉంటాం. ఎటువంటి అలకలో లేకపోతే నెగిటివ్ మోడ్ అయితే తీసుకురావండి. అంటే ప్రధానంగా నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ప్రజలకు ఏ విధంగా చేయబోతారు, ఒకవేళ మీకే టికెట్ ఇచ్చి ఉంటే ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే ఇక్కడ ముఖ్యంగా మాకు 3 మండలాలు. ఈ 3 మండలాల్లో కూడా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడే ఏరియా ప్రాంతం అదంతా. సో ఇప్పుడు మొన్న ఈ వర్షాలు చూసినట్లయితే మొత్తం 2 మండలాలు పూర్తిగా అతలాకుతలం అయిపోయినాయండి. సో ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేస్తారు వరితో పాటు. సో వరి పూర్తిగా నష్టపోయారు. అలాగే మన మొక్కజొన్న కానీ, మన పత్తి కానీ, లేకపోతే పొగాకు కానీ పూర్తిగా పెట్టుబడిలో ₹1,00,000 అది ఎకరానికి పెట్టేసి పూర్తిగా నష్టపోయిన వైను ప్రభుత్వం నుంచి కనీసం ఒక పలకరింపు కానీ లేకపోతే కంటి అది నీరు తొడవాలని కానీ అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో ఈ ప్రాంతం ముఖ్యంగా అన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి వరద నీరు వచ్చి మా సీతానగరం మండలం, కోరుకొండ మండలంలో వచ్చి ఒక బేసిన్ లాగా తయారై ఇంకా అది గోదావరిలోకి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది. సో ముందు ఏరియా అంతా ఈ రైతులంతా బాగుండాలంటే ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలండి, ఇరిగేషన్తో పాటు డ్రైనేజ్. సో దాని మీద చాలా ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే బాగా చేశారు. తుర్గడ్డు కానివ్వండి, లేకపోతే పురుషోత్పట్నం, అటువైపు పట్టిసీమ, ఇవన్నీ చాగల్నాడు, పుష్కర్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ తెలుగుదేశం హయాంలో వచ్చినవి. సో ఇరిగేషన్ అయితే బాగానే ఉంది, డ్రైనేజ్ ఫెసిలిటీ బాగోలేదు. సో దాని మీద కూడా దృష్టి పెట్టి మన బాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పంపింగ్ స్కీమ్ పెట్టి రివర్స్ పంపింగ్ గోదావరిలోకి చేస్తే ఈ మా ఏరియా ఏదైతే ఉందో కోరుకొండ సీతానగర్ మండలం అదంతా సస్యశ్యామలం అయ్యి అసలు నీటి మునగదు అని చెప్పేసి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. అది కూడా వారు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. సో ముఖ్యంగా అగ్రికల్చర్. రెండోది ఏంటంటే ఇన్ జనరల్ మా రాజానగరం మండలం అంతా రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటుంది వ్యవసాయంతో పాటు. సో ఆ రంగం కూడా ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనేది, ప్లస్ యువతకి అసలు ఉద్యోగాలు లేని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అది ఒక్క నియోజకవర్గంలో చేయలేము, కానీ స్టేట్ గవర్నమెంట్లో లీడర్షిప్ బాగుంటే మాకు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఆ మోడ్ వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా పెరిగి తప్పకుండా ఈ ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఆ బిజినెస్ ఎన్వైరన్మెంట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం అయితే కృషి చేస్తూ ఉన్నారు. అలాగే జనసేన టీడీపీ పొత్తు ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఎవరికి సీటు కేటాయించినా కలిసి ముందుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందామని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏదైనా వైసీపీ పాలనకి స్వస్తి పలికేందుకు మొత్తం ఏపీలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి వ్యతిరేకతతో వైసీపీకి ఉన్న నేపథ్యంలో టీడీపీ రాబోయే రోజుల్లో టీడీపీ మొత్తం ఏపీలో అయితే కూడా అధికారంలో రాబోతుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. మొత్తం నియోజకవర్గ ప్రజలకే కాకుండా అందరూ కూడా రైతాంగానికి పూర్తిగా ఇక్కడ అంతా కూడా నష్టం జరిగింది. దాన్ని అందుకునేందుకు కూడా అన్ని విధాలుగా కూడా పోటీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలపై కృషి చేస్తానంటూ బొడ్డు వెంకటరామ చౌదరి గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కేవలం వారితో ప్రకాష్, ఆర్టీవీ, రాజానగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.